వాటర్. ఫస్ట్ మూవీ రేస్ గురు ఆరా డైరెక్ట్ బెస్ట్ లో పెట్టారా ఏం ఆలోచించకుండా డైరెక్ట్ గా. ఏ యునానిమస్ గా అది బెస్ట్ వెళ్ళిపోద్ది. యునానిమస్ మీలో ఎవడో ఎవరికైనా? బెస్ట్ లో పెట్టారు, ఎవడో బెస్ట్ లో పెట్టారు అని అనుకో, ఇంటికి వచ్చి మరి అంటారు అరే దాస్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నాకు అరే దీక్షిత్ మీద డౌట్. అంటారా, దానికి నాట్లో ఎంత ఫ్యాన్ నాకు తెలుసు. అసలు లక్కీ డే రేజర్ అది కాదు, కిల్ బిల్ పాండే ఫ్యాన్స్ ఉన్నారు కిల్ బిల్ పాండేకి. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. అదే కోసుకుంటారా యాక్షన్ గానీ. నేను నిజం చెప్తున్నా, సురేందర్ రెడ్డి వర్క్స్ లో కిక్ తర్వాత నాకు ఇదే ఇష్టం. మన నెక్స్ట్ మూవీకి వెళ్తే వరుడు అసలు అది డిస్కస్ చేద్దాం మీద. నాకు వరస్ట్ కంటే కింద ఏదైనా ఉంటుందా ఎప్పుడారే నాకు ప్లీజ్. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? లేదు రారే కష్టం, కానీ ప్రమోషన్స్ ఒప్పుకోవాలిరా ఎంతైనా. లైక్ హీరోని దాచిపెట్టడం ఎంతైనా కొంచెం సస్పెన్స్ ఫ్యాక్టర్ మూవీ బయట ఉంది కానీ మూవీలో లేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నెక్స్ట్ మూవీ జులై గోటెడ్ అనేది ఉంటే నేను దానికే ఇస్తా అసలు. అంటే నేను అట్లా డీసెంట్ వాచ్ అంట నేనైతే. నేను డీసెంట్ అదే బెస్ట్ వర్క్ రా. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో అది బెస్ట్ వర్క్. అంటే నాకు కొంచెం ఎక్కడ అనిపించింది అంటే, ఫస్ట్ మూవీ చూసినప్పుడు బాగా అనిపించింది, బట్ ద డార్క్ మీద చూసినాక నాకు అర్థమైంది ఆ ఫస్ట్ సీన్ కాపీ అని. కాదు, నీకు ఈ సినిమాలో పీక్ ఏమనిపిస్తారు మీ ఇద్దరికి? పీక్ చేజింగ్ సీన్ అనిపిస్తుంది నాకు. బిట్టుని కార్ లో వెళ్ళి ఆఫీస్ అద్దాలు బల కొట్టుకొని ఉంటాడు చూడు, క్రేజీ అనిపిస్తుంది ఆ సీన్. అదంతా అయిపోయినాక గన్ పాయింట్ లో వచ్చి మొత్తం వార్నింగ్ ఇస్తాడు చూడు, అది నాకైతే క్రేజీ అసలు. అది ఇంకా లాస్ట్ కి లైట్ ఏమనిపిస్తుంది? లైట్ హౌస్ అదే మెన్షన్ చేద్దాం అనుకున్నా. అంటే అదే పాయింట్ కూడా ఉంటది చూడు, ఇంత టెన్షన్ లో అదేలా ఆలోచించారా అంటే దానికి ఒక క్రేజీ లైన్ ఉంటది. ఇంత టెన్షన్ లో అదెలా తట్టిందిరా నీకు? క్లాస్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. బెస్ట్ లో అది బెస్ట్ పెట్టాడు. బెస్టే. ఓకేరా, నెక్స్ట్ వన్ ఆఫ్ ద గోటెడ్ లవ్ స్టోరీ గంగోత్రి. గోటెడ్ ఏంట్రా? అరే డెబ్యూ డైరెక్టర్ ఎవర్రా? కి రాఘవేంద్ర. యా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ గోటెడ్ లవ్ స్టోరీ. గొర్రె లవ్ స్టోరీ అది, గోటెడ్ కాదు. అరే పిల్లడిబ్బ లవ్ స్టోరీ పట్టుకొని నువ్వు గోటెడ్ అన్నావు చూడు. అరే కానీ మనం ఒకటి చూడాలిరా, అప్పుడు బాయ్ వయసు ఎంత, సినిమా ఏంటి? నేను అదే అంటున్నా, బాయ్ వయసు ఎంత సినిమా. నేను అదే అంటున్నా, బాయ్ వయసు ఎంత సినిమా ఏంటి? రూమ్ వేసి గంగోత్రి 10 సార్లు చూస్తాను, చూస్తా. నువ్వు చూస్తావా చెప్పు. అరే సరే సరే వర్స్ లో పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ అసలు ఈ సినిమా తీయకుండా బాగుంది అనిపిస్తుంది నాకైతే. పుష్ప ద రూలా? అరే యాక్టింగ్ వైస్ నువ్వు పేరు పెట్టలేవరా? యాక్టింగ్ వైస్ పేరు పెట్టలేవరా? అరే ఒక జాతర సీన్ తీసేరా, మిగతా అంతా నాకు పాన్ పరాగ్ తప్ప ఏం అవ్వట్లేదురా. అరే అది ఓపెనింగ్ సీన్ లోనే ఉంటారు రా, నాకు అస్సలు నచ్చలేదు. అరే మెయిన్ థింగ్ పుష్ప 1 కి 2 కి సంబంధం ఉందారా? అరే అరే అసలు ఎంత సెటప్ కి పుష్ప 1 ఎండింగ్ లో ఎంత హైప్ ఇచ్చిండో, పుష్ప 2 లో పోయింది మొత్తం. అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా అంత సీరియస్ క్యారెక్టర్ ని కూడా లైక్ ఇలా ప్రెజెంట్ చేస్తాడని. అది కూడా సుకుమార్. ఆ స్విమ్మింగ్ పూల్ సీన్ ఏరా అసలు. నేను థియేటర్ లో చూసారా ఆ మూవీని, అసలు చూడలేకపోయా తెలుసా ఆ సీన్ అయితే. ఫర్ మీ న్యూట్రల్ రా, నేను న్యూట్రల్ లో పెడతా. కొన్ని పోర్షన్స్ క్లైమాక్స్ వచ్చేసరికి ఫర్ 10 minutes సుకుమార్ బికేమ్ బోయబాడ్ సీన్. ఇప్పుడు నెక్స్ట్ గోటెడ్ అయినా కానీ
ఓకే. ఒక మంచి లవ్ స్టోరీ రా 'హ్యాపీ'. హ్యాపీ హ్యాపీ నేను డీసెంట్ వాచ్ అంటారా. సేమ్ డీసెంట్ వర్క్. నా క్లైమాక్స్ ఎందుకో ఎక్కదు. అరే కానీ నువ్వే చూడరా మూవీలో క్యారెక్టర్స్ అన్ని ఒకే చోట లింక్ అయ్యి ఉంటాయి కరెక్ట్ గా. మనోజ్ వాజ్పేయి, హీరోయిన్ వాళ్ళ అదే నా డాడీ, బాధ. అందరూ అంతమంది వచ్చి ఆడ క్లమ్జీ చేసి పడదు బిల్లు ఉంటే విలన్ హీరో ఉండి ఏదో ఒకటి సాల్వ్ అవ్వాలి తప్ప లాస్ట్ వరకు వచ్చి అమ్మో అది ఒకటి ఎందుకో నిజం క్లైమాక్స్ కొంచెం మంచి రాసుంటే అయిపోయాడు. అదే నేను గుడ్ అంటారా. సరే ఇప్పటి వరకు మనం చాలా కళాఖండాలు మాట్లాడినాం. ఇది ఒక స్టైలిష్ కళాఖండం. డీజే ఓకే ఏందిరా? చూసా స్టైలిష్ అనగానే అర్థమైపోయింది. డీజే ఇస్ లైక్ ఓకే నాకు స్టైలిష్ గుడ్ స్టార్ రా. అనిపిస్తుంది. గుడ్ అరే అటెంప్ట్ ఒక గుడ్ అటెంప్ట్ చేశారా కానీ ఇంకా లాస్ట్ మూవీ ఎండింగ్ వచ్చేసరికి చాలా క్లమ్జీ అసలు ఏదో చేసేసారు మొత్తం. నేను ఇప్పుడు అరే గుడ్ కానీ కూడా ఎంతైనా అనుకో అప్పుడు హరిశంకర్ మూవీస్ డిఫరెంట్ రా కొన్ని. అది హరిశంకర్ మూవీలో అనిపించదు నాకు. అరే, హరిశంకర్ మూవీయే కాదు. హరిశంకర్ అంటే మనందరం చిన్నప్పటి నుంచి చూసిన ఒకటేగా 'గబ్బర్ సింగ్'. వై గబ్బర్ సింగ్ కొట్టాడు అది. షాక్ ఏడికి పోయింది. షాక్ గబ్బర్ సింగ్ మిరపకాయ సుబ్రహ్మణ్యం ఫోర్సెల్ మన సుబ్రహ్మణ్యం ఫోర్సెల్ అరే చెప్తున్నా సబ్జెక్ట్ బాగానే ఉండేరా కానీ కొంచెం తేడా అయింది అంతే. లాస్ట్ కి వచ్చేసరికి ఎస్పెషల్ గా లాస్ట్ కి వచ్చేసరికి. న్యూట్రడే. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇంకో మూవీ ఇన్ని కళాఖండాలలో ఒక్క అదే గంజావనంలో తులసి మొక్క అంటారు చూడు ఆ టైప్ మూవీ వేదం. వేదం అరే వేదం కైతే నేనైతే అంట బాయ్ది పీక్ పర్ఫార్మెన్స్ రా. ఆ పర్ఫార్మెన్స్ కి అయితే నేను ఆస్కర్ కూడా ఇవ్వడానికి తప్పలేదు. అది గోటెడ్ పర్ఫార్మెన్స్. పుష్ప 2 కాదు గోటెడ్ పర్ఫార్మెన్స్ వేదం. అసలు అందులో ఒక సీన్ సూపర్ ఉంటుంది బ్రో చూడు. అది. ఆ ముసలోళ్ళకి మనీ ఇచ్చిన తర్వాత ఒక పిల్లర్ వెనకకి వెళ్ళి బాగా ఏడుస్తాడు. అరే పీక్ రా అది. మ్యూజిక్ యాడ్ అవుతుంది రా చెప్పాలంటే. ఎస్పెషలీ పర్ఫార్మెన్స్ ఆఫ్ కోర్స్ ఉంది కానీ ఆ మ్యూజిక్ కూడా అంతే ఎఫెక్టివ్ ఉన్నది రా. ఆ, అరే అసలు క్రిష్ అప్పుడు వేరు బ్రో వేరు. అప్పుడు క్రిష్ అసలు బెస్ట్ లో పెట్టానో చెప్తా. డైరెక్ట్ Best. బెస్ట్ అది చెప్పాలంటే. అంతే. ఓకే ఇప్పుడు ఇన్ని మూవీస్ మాట్లాడుకున్నాం. బాగా చేసిన ఇంకో సీక్వెల్ ఆర్య 2. జనరల్ గా రెండుకి ఆర్య అంటే సంబంధం అసలు- లేదు కానీ లైక్ రెండు చాలా బాగుంటాయి కానీ నాకు పర్సనల్ గా ఆర్య బాగా ఇష్టం. స్పిరిచువల్ సీక్వెల్స్ రా అవి బెస్ట్. నేను ఆర్య ఇస్ బెస్ట్, ఆర్య 2 ఇస్ గుడ్ నా ప్రకారం. నాకు రెండు న్యూట్రల్. ఎందుకు చెప్తున్నావు? న్యూట్రల్ ఏందిరా? అరే ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. అరే ఆర్య నాకు బెస్ట్, ఆర్య గుడ్. సరే నెక్స్ట్ మూవీ వస్తే మనం సరైనోడు ఎట్లా అనిపిస్తుంది మరి? నాకైతే అసలు మ్యూజిక్ ప్లేలిస్ట్ డౌన్లోడ్ చేసుకొని కూర్చోవాలి అనిపిస్తుంది. అందులో కొన్ని ఇల్లాజికల్ comedy సీన్స్ scenes ఒకటి హీరోయిన్ 2-3 రోజులు పరిగెడతా అండి ఆకలి అవుతుంది అంటే. నేను లిటరల్ గా ఇవన్నీ వార్నింగ్ చెప్తున్నా రే వార్నింగ్ రే బోయా సినిమాస్ లో నువ్వు కంటిన్యూటీ గ్రావిటీ అన్ని ఎత్తుకే లాజిక్, ఫిజిక్స్. న్యూట్రల్ బ్రో. ఆ న్యూట్రల్ కూడా సాంగ్స్ వల్ల లిటరల్ గా సాంగ్స్ ఏ. కామెడీ సీన్స్ కొన్ని సీన్స్ అదే కామెడీ సీన్స్ అనుకో. ఒక మంచి లవ్ స్టోరీ పరుగు. పరుగు మంచి ఏందిరా, అరే పరుగు నాకైతే నాకు మళ్ళీ ఇప్పటికీ కొట్టడానికి. ఇష్టం రా. కానీ నువ్వు ఏదైనా అనుకో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్ ఉంటది కానీ మూవీలో నేనైతే ప్రకాష్ రాజ్ పర్ఫార్మెన్స్ అంటారా లైక్ భుజాల్లో మోసుకెళ్ళాడు రా మూవీ మొత్తం. క్లైమాక్స్ ఉంటది నిజంగా ఏడుపు వస్తుంది ఒక నిజంగా ఎమోషనల్ పర్సన్ అయితే. అరే క్లైమాక్స్ వాడు అర్జున్ కి కన్ఫ్యూజ్ చేస్తాడు చూడు. అదే ఆ కన్ఫెషన్ సీన్ ఆ కన్ఫెషన్ సీన్ అంటే కన్ఫ్యూజన్ అంటే క్లైమాక్స్ కన్ఫ్యూజన్ కాడు, ఉమ్. ప్రీ క్లైమాక్స్ రా అలా ఇలా లేచిపోతారు అదేరా బాగున్నాడని. అదే ఆ కన్ఫ్యూజన్ సీన్ అసలు నిజంగా చెప్తున్నా కష్టాలు అసలు. లిటరల్లీ ఎమోషనల్ అయితే ఏడు చేస్తారు అక్కడ. నేను బెస్ట్ రా ఆ writing మూవీకి అనేది కూడా. ఆ మూవీకి మనకు ఒక రిలేషన్ ఉంది తెలుసా? ఏది అందులో డైలాగ్ చూడు, పనిలేని వాళ్ళని నేను ఒక్కనే అనుకున్నా మీరు కూడా తగిలారు అని. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
పని లేనివాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగిలావు. పార్ట్ 2 చెడగొట్టినోడా, పార్ట్ 1 కాపాడిన మూవీరా పుష్ప. లిటరలీ ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది, కానీ తర్వాత హైయెస్ట్ గ్రాస్ ఆఫ్ ద ఇయర్ అయిపోయింది అది. ఒప్పుకోవచ్చు. అరే కానీ ఆ టైంలో అదే హిట్ అయిన మూవీ అనుకుంటా కదా నాకు తెలిసి టిఎఫ్ఐ నుంచి. యా, టిఎఫ్ఐ ని బతికించిన మూవీ అని చెప్పొచ్చు. నాకు తెలిసి డైరెక్ట్ బెస్ట్ పెట్టేద్దామా, లేకపోతే నేను గుడ్ కి వెళ్తారా? నెక్స్ట్ మూవీ గెస్ట్ చేస్తారా ఎవరైనా? హిస్టారికల్ మూవీ అది. హిస్టారికల్ చెప్పు. హిస్టారికల్ బ్రో. దాని వింటే సరే, ఒక చిన్న హిట్. గాల్లో ఫైట్ చేస్తారు. బద్రీనాథ్. అదిరా హింట్. అసలు పీక్ రాదు. చిన్నప్పుడు అయితే నేను ఆ సీన్ కే కోసుకుంటుండే అసలు. ఆ డైలాగ్ ఉంటుంది చూడు, నీళ్ళ మీద కొట్టాలా గాల్లో కొట్టాలా. అరే కానీ నాకు అనిపిస్తుంది రా, ఇట్స్ లైక్ పోకిరి తర్వాత కంత్రి ఎలా వచ్చిందో, మగధీర తర్వాత బద్రీనాథ్ అలా వచ్చింది అనిపిస్తుంది నాకు. అరే దాన్ని అర్జెంట్ గా ఫస్ట్ అది మిడ్ లో పెట్టు. ఇంకో ఇండస్ట్రీ మూవీ గురించి మాట్లాడదాం, అలా వైకుంఠపురంలో. అదైతే అసలు టోటల్ సూపర్ హిట్. ప్లేలిస్ట్ కానీ, యాక్టింగ్, త్రివిక్రమ్ డైరెక్షన్ చాలా బాగున్నాయి. అది బెస్ట్ రా, అది బెస్ట్ రీజనల్ డైరెక్ట్ బెస్ట్ లో డైరెక్ట్ బెస్ట్ లో పెట్టాను దాన్ని. డైరెక్ట్ డిస్కషన్ వేస్ట్ దాంట్లో. నెక్స్ట్ మూవీ పూరి తీసిన కథ కన్నా ఫస్ట్ హాఫ్ బాగుందని నమ్మిపోతే సెకండ్ హాఫ్ మోసం చేసింది ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా? నాకు రెండు ఆప్షన్స్ కానీ క్లైమాక్స్. అరే నాకైతే అది చిన్నప్పుడు చూసా కాబట్టి డీసెంట్ వాచ్ అంట, కానీ ఇప్పుడు న్యూట్రల్ వర్స్ లో ఉన్నారా నేను. నెక్స్ట్ మాట్లాడబోయే మూవీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ఏజ్ లో కరెక్ట్ మూవీ పడింది, బన్నీ. రియల్లీ బాయ్ ఉన్న ఏజ్ కి ఆ మ్యూజిక్, ఆ స్టైల్ చూడు, లైక్ ఆ వాక్ ఉంటుంది చూడు కాయిల్లోకి, మస్తుంటది అది. బన్నీ బానే ఉంటది. ఓకే, నేనైతే డీసెంట్ వాచ్ అంట. మరి గుడ్ అని లేదు కానీ గుడ్ లో పెట్టచ్చు. యా గుడ్, అది నాకు అది గుడ్, బెస్ట్ అనను బట్ గుడ్ అది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఒక మంచి టేక్ అని చెప్పాడు, ఒక మంచి క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్ ట్రై చేసిన అల్లు అర్జున్. నా పేరు సూర్యనాయుడు ఇండియా రిలీజ్ అయినది కదా, ట్రైలర్ టీజర్ సంథింగ్. అప్పుడు సినిమా అప్పుడు టీవీలో వేస్తారు కదరా, ఇట్లా గ్లిమ్సెస్ వేస్తారు టీవీలో. దాంట్లో ట్రైలర్ లో ఒక షార్ట్ ఉంటుంది చూడు, క్వాయట్ అని ఒక సీన్ ఉంటుంది కదా ఆర్మీది. అంటే లైక్ నేను ఆ పర్టికులర్ సీన్ చూసి ఈ సినిమా అనుకొని పోయి చూసా. అది లైక్ చెప్తున్నా కదా, మొత్తం సినిమా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఒక్కటే గుర్తుంటది, స్టోరీ ఏముండదు. విలన్ అయితే ఎందుకు ఉండడో తెలియదు నాకు. నేను మిడ్ వర్స్ట్ అంటా, కానీ వర్స్ట్ అంటారా ఇంకా నేను క్లైమాక్స్ కి వచ్చేసరికి నేను ఏమో తీసేయడానికి ప్రిఫర్ చేస్తాను మూవీని. వర్స్ట్. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి బెంగాలీ అని చాలా ఫేమస్ అయింది, దేశముద్ర గుడ్ రా. అరే ఫార్ మీ గుడ్ మూవీ రా. ఓకే, ఎంటర్టైనింగ్ మూవీ రా. నాకు క్లైమాక్స్ ఎక్కడో పోద్ది, నాకు క్లైమాక్స్ ఎక్కడో పోయింది అనిపిస్తుంది. క్లైమాక్స్ ఒకటి సత్యమూర్తి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఎక్కడ బోర్ కొట్టాడు. నేను గురుజీ రైటింగ్ లో అది బెస్ట్ అంట, లైక్ డైలాగ్స్ పరంగా, ఫైట్స్ పరంగా అన్ని బెస్ట్ రా. నాకు కూడా నేను కూడా డైరెక్ట్ బెస్ట్. ఇంకా నేను ఇప్పటికి ఎన్నిసార్లు రివాచ్ చేసింటో నేను కూడా లెక్కలేను, అన్నిసార్లు చూసాను. నాకు నిత్య మీనన్ ఒకటి అన్నెసెసరీ అనిపిస్తుంది ఎందుకో, కానీ ఆమె వల్ల స్టోరీ ఉంటది. కాన్ఫ్లిక్ట్ రావాలంటే ఏదో ఒకటి అసలు హిట్ అయింది. సో ఆబ్వియస్లీ అందరం బెస్ట్ ఫిక్స్ అయినాక బెస్ట్.